2 రోజుల్లో 2 లక్షల మందికి శ్రీవారి దర్శనం. రద్దీ పెరిగిందన్న పేరుతో రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గబెట్టకుండా సకాలంలో దర్శనం చేయించిన యంత్రాంగం. టీటీడీ చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు. ఎటువంటి ఆర్భాటం, అదనపు సిబ్బంది లేకుండా క్యూ లైన్లో చేసిన చిన్న మార్పుతో ఈ ఘనత సాధించారు అధికారులు. అసలే వేసవి సెలవులు, ఆపై 10th రిజల్ట్స్, వీకెండ్. ఈ టైంలో తిరుమలకు వెళ్లడమా? క్యూ లైన్లో కుమ్ములాటలు, రోజుల తరబడి వేచి ఉండడాలు తప్పవు. ఇది మామూలు భక్తుడి ఆలోచన. ఎందుకైనా మంచిదంటూ ప్రోగ్రాంను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకునే వాళ్లు సైతం ఉంటారు. కానీ చిన్న చిట్కాతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టారు టీటీడీ అధికారులు. ఫలితంగా గడిచిన 2 రోజుల్లో 2 లక్షలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వరకు భక్తులను అనుమతిస్తే రోజుకు 35,000 మందికి దర్శనం కలుగుతుంది. లఘు దర్శనంలో 50, మహాలఘులో అయితే 85,000 మంది దర్శించుకోగలుగుతారు. కానీ సెలవు రోజుల్లో 1,00,000కు పైగానే కొండకు చేరుతున్నారు. వీరందరికీ ఒకే రోజులో స్వామి దర్శనం అన్నది ఇన్నాళ్ళు సాధ్యం కాని పని. రకరకాల ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్న అధికారులకు తాజాగా మెరుపులాంటి ఐడియా వచ్చింది. దాన్ని అమల్లో పెట్టి విజయం సాధించారు. రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణోత్సవం, వృద్ధులు, వికలాంగులకు మాత్రమే అనుమతుండగా కొంత ఖాళీ దొరికేది. ఇప్పుడు ఆ సమయంలో సాధారణ క్యూను కూడా అనుమతిస్తున్నారు. కొత్తగా ఆలోచనలకు అనుగుణంగా ఒక మూవబుల్ క్యూ లైన్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని మాడా వీధిలో ఒక అడహాక్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ క్యూ లైన్లో వృద్ధులు, వికలాంగులను వాళ్ళ కేటాయించిన సమయానికి, అంటే ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకంతా ఆ క్యూ లైన్ నింపివేయడం వల్ల రెగ్యులర్గా ఉన్న క్యూ లైన్లో భక్తుల దర్శనానికి వెళ్తూ ఉంటారు. వీరు నేరుగా స్కానింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆలయ ప్రవేశం చేసి దర్శనం చేసుకుంటారు. ఈ ప్రయోగంతో గత శనివారం రోజున 90,000 మంది భక్తులు, ఆదివారం రోజున 90,662 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మంచి ఫలితం రావడంతో భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది టీటీడీ.